దేవుడు ఏదైనా వనంలో చెట్టు ఎందుకు వేశారు? వేసి ఈ తోట చెట్లన్నిటిని మీరు తినొచ్చండి. ఇదిగో ఇదొక్కటి మాత్రమే తినొద్దని దేవుడు చెప్పారు. ఎందుకు చెప్పారు? తింటారని దేవుడికి తెలుసు కదా! కొంతమంది ఫ్రీడమ్ అని చెప్తా ఉంటారు. కొంతమంది దేవుడు మనల్ని రోబోల్లా చేయలేదని అంటా ఉంటారు. కొంతమంది అది ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరుస్తారని చెప్తా ఉంటారు. రకరకాలుగా చెప్తారు గానీ, వాక్యాన్ని చూపించి, వాక్యానుసారంగా, స్పష్టంగా ఇది కారణమని ఎవ్వరు చెప్పరండి. దేవుడు మరి మొట్టమొదటిగా ఆదాముని ఎందుకు చేశారు? హవ్వను మొదటగా చేసి తర్వాత ఆదాముని చేయొచ్చు కదండీ! ఇలా మాట్లాడామనుకోండి, ఈ బ్రదర్ ఎన్ని ఎదురు మతం ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు, వితండవాదం చేస్తా ఉంటున్నారు అంటారు. కానీ మీరు ఆలోచించండి, దేవుడు చేసినటువంటి ప్రతి దాని వెనుక ఒక ఆలోచన ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక అభిప్రాయం ఉంటుంది. అది మీకు తెలియాలి. అది మీకు తెలిస్తే దాన్నే దేవుడి జ్ఞానం నేర్చుకోవడం అంటారు. ఆయన చెబుతున్నటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన యందు మీరుండాలి. మీ యందు ఆయన మాటలు ఉండాలి. ఆ టైంలో మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా మీకేది ఇష్టమో అడగండి. తప్పకుండా అనుగ్రహించబడునని దేవుడు చెప్తున్నారు.